ఉందో మా రిపోర్టర్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని. సంక్రాంతి వచ్చిందంటే ఈ యొక్క తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ యొక్క రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరూ కూడా సంక్రాంతి పండగకు ఈ యొక్క కోళ్ల పందాలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ 4-5 రోజులు కూడా ఈ యొక్క కోళ్ల పందాలు విస్తృతంగా ఈ యొక్క అంటే పర్మిషన్ లేనప్పటికీ కూడా ఈ గుట్టు చప్పుడు కాకుండా కొన్ని సీక్రెట్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కోళ్ల పందాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఫామ్లు కూడా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క దశాబ్ద కాలం నుంచి దమ్మపేట మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కోళ్ల పందాలకు పెంపుడు కోళ్లు పెట్టింది పేరుగా ఈ యొక్క నిర్వహణ అనేది జరుగుతుంది. ఈ యొక్క కోళ్ల కు బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే మటన్ కీమా ఇవన్నీ కూడా మనము అతి విలువైన ఫుడ్ గా మనం అరుదుగా అంటే కొంత ఉన్నత స్థాయి వర్గాలు తినేటువంటి ఈ యొక్క ఏవైతే మెనూ ఉందో ఈ మెనూని కోడి పుంజులకు అంటే పందెం కోడి పుంజులకు ఈ దానాగా పెడుతూ వాటికి అరుగుదల కోసం కూడా అంటే వాటిని వాకింగ్ కూడా చేపిస్తా ఉంటారు. అవసరమైతే స్విమ్మింగ్ లో కూడా నైపుణ్యత కూడా నేర్పించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రేపు, ఎల్లుండి, అలాగే అవతెల్లుండి 3 రోజుల పాటు కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు గ్రామాల్లో కోళ్ల పందాలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వీటికి అనుమతులు లేనప్పటికీ కూడా విస్తృత స్థాయిలోనే కోళ్ల పందాలు కొన్ని సీక్రెట్ ప్లేస్లలో నిర్వహించడం జరుగుతుంది. అరకొర దాడులు నిర్వహించి పట్టుకున్నప్పటికీ కూడా ఇవి మాత్రం అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని కొనసాగిస్తున్నటువంటి సంక్రాంతి పండుగకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అలాగే వీటిలో 20,000 నుంచి 10,000 నుంచి 20,000 నుంచి అలాగే లక్షలది వీటి ఖరీదులు కూడా ఉండటం అది గమనార్హం. ఎందుకంటే ఒక్కొక్క కోడి 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, 10 లక్షల వరకు కూడా పలిగేటువంటి ఈ యొక్క కోడి పుంజులు వాటి రంగులను బట్టి పేర్లు పెట్టి ఆ యొక్క పేర్లను రంగులను బట్టి కూడా పందాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉందన్నమాట. వీటిలో కోళ్ల పేర్లు డేగ, కాకి డేగ, నెమలి, తెల్ల నెమలి, పూల కొక్కెర, రాసంగి, తెల్ల తీతువ, ఎర్ర తీతువ, అలాగే సీతువ రంగుల ఆధారంగా ఈ యొక్క పందాలను కూడా నిర్వహించేటువంటి సందర్భం ఉంది. ఈ యొక్క పందాలకు సిద్ధమవుతున్నటువంటి కాళ్లకు కత్తులు కట్టి నిర్వహించేటువంటి ఈ యొక్క కోడి పందాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలల నుంచి కూడా ఆసక్తి ఉన్నటువంటి ప్రజలు శ్రీనివాస్, మరి పందేరాయులకి ఏమైనా పోలీసులు ఏమైనా సూచనలు చేశారా? సూచనలు కానీ హెచ్చరికలు ఏమైనా పంపించారా దీనికి సంబంధించి? అంటే సంక్రాంతి పండగ వస్తుందంటేనే ప్రజల్లో కోళ్ల పందాలు వేసేటువంటి వారి యొక్క ఆనందానికి అవధులు ఉండవు. ఆ ఆనందము ఎంత ఖరీదైనా కూడా పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ నుంచి కోళ్ల పందాలు నిర్వహించొద్దు అనేటువంటి సంకేతాలు ఉన్నప్పటికీ కూడా ఆసక్తి కలిగినటువంటి పందెం రాయుళ్లు మాత్రం పందాలు నిర్వహించేందుకు ఈ యొక్క సీక్రెట్ ప్లేసుల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని కూడా మనకి సమాచారం ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.